ఇటీవల ఏ దేశం 2025 సంవత్సరానికి G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది? జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కెనడా. 51వ G7 శిఖరాగ్ర సమావేశం 2025 జూన్ 15 నుండి 17 వరకు కెనడాలోని ఆల్బర్టాలోని కననాస్కిస్లో జరుగుతుంది. ఇటీవల ఎర్త్ డే 2025 యొక్క థీమ్ ఏమిటి? రీస్టోర్ అవర్ ఎర్త్, అవర్ పవర్ అవర్ ప్లానెట్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ ప్లానెట్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఈ థీమ్ ద్వారా మనం కలిసికట్టుగా పునరుత్పాదక శక్తిని పెంచి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇటీవల ఏ దేశం నూతనంగా నాటో సభ్యదేశంగా చేరింది? ఆస్ట్రియా, ఫిన్లాండ్, జపాన్, స్వీడన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ స్వీడన్. స్వీడన్ 2025లో అధికారికంగా నాటోలో చేరింది. దీని ద్వారా నాటో సభ్య దేశాల సంఖ్య పెరిగింది. ఇటీవల విడుదలైన ప్రపంచ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో మొదటి స్థానం ఏ దేశం దక్కించుకుంది? డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఫిన్లాండ్. వరుసగా 8వ సంవత్సరం ఫిన్లాండ్ ప్రపంచంలో అత్యంత ఆనందంగా జీవించే దేశంగా నిలిచింది. 2025 ఏప్రిల్లో అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన చర్చల ప్రధాన అంశం ఏమిటి? ఆయిల్ ఎగుమతులు, అణువు కార్యక్రమం, మానవ హక్కుల సమస్యలు, వాణిజ్య ఒప్పందాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ అణు కార్యక్రమం. 2025 ఏప్రిల్లో అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధులు ఒమాన్లో సమావేశమై ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడంపై చర్చించారు. ఇటీవల IMF ప్రపంచ ఆర్థిక అవలోకనం ప్రకారం 2025లో గ్లోబల్ గ్రోత్ రేట్ ఎంతగా అంచనా వేశారు? 3.1%, 3.4%, 2.7%, 2.9%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ 3.1%. IMF ప్రకారం 2025లో ప్రపంచ వృద్ధి రేటు కొంత స్థిరంగా 3.1%గా ఉంటుందని అంచనా. ఇటీవల యూరోపియన్ యూనియన్ ఏ దేశంపై పునరుద్ధరించిన ఆంక్షలు విధించింది? ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా, చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ రష్యా. ఉక్రెయిన్పై దాడుల కారణంగా యూరోపియన్ యూనియన్ రష్యాపై కొత్త ఆర్థిక ఆంక్షలు అమలు చేసింది. ఇటీవల ఏ దేశం ప్రపంచ భాషా ఉత్సవం 2025కు ఆతిథ్యం ఇచ్చింది? ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, ఇండోనేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్
ఇండోనేషియా. భిన్న భాషా సంస్కృతిని పురస్కరించేందుకు ఇండోనేషియా జకార్తాలో ఈ ఉత్సవాన్ని నిర్వహించింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకనమిస్ట్గా ఎవరు నియమించబడ్డారు? గీతా గోపీనాథ్, పియర్రే ఒలివియర్ గౌరిన్చాస్, ఫిలిప్ లేన్, నేహా గుప్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ పియర్రే ఒలివియర్ గౌరిన్చాస్. పియర్రే గారు IMF ప్రధాన ఆర్థిక నిపుణుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఏ దేశం క్లైమేట్ యాక్షన్ ఫోరం 2025 నిర్వహించింది? జర్మనీ, USA, ఆస్ట్రేలియా, బ్రెజిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జర్మనీ. బెర్లిన్ నగరంలో వాతావరణ మార్పులపై మేటి దేశాధినేతల సమావేశం జరిగింది. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు నేషనల్ పీస్ అవార్డు 2025ను గెలుచుకున్నారు? ఇథియోపియా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఉక్రెయిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కొలంబియా. కొలంబియా అధ్యక్షుడు దేశంలో శాంతి ఒప్పందాలకు కృషి చేసేందుకు ఈ అవార్డు పొందారు. ఇటీవల ఏ దేశం 2025 గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరంకు ఆతిథ్యం ఇవ్వనుంది? భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బ్రెజిల్. ఈ 2025 గ్లోబల్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం బ్రెజిల్లో జరుగుతుంది. డిజిటల్ పాలనపై కీలక చర్చలకు ఇది వేదిక కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.